మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో నిన్న కోసిన సీడ్లెస్ నిమ్మపళ్ళు అండి ఇవి. ఎక్కువ పళ్ళు రావడంతో ఆంజనేయ స్వామికి దండ కింద కట్టి ఇచ్చానండి. ఎక్కువ పళ్ళు ఉన్నాయి కదా, చక్కగా పండినవి ఆరెంజ్ కలర్ లో స్వామివారికి నివేదిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకురావడం, మీరు సరే అనడం, ఇలాగే సమర్పించుకోవడం చాలా చాలా సంతోషం స్వామి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో ఉన్న సీడ్లెస్ నిమ్మ చెట్టు అండి. పళ్ళు చాలా కాసినాయండి. అవన్నీ కోస్తే చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. నమస్తే, నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. నిన్న సీడ్లెస్ లెమన్, అదేనండి స్వీట్ లెమన్, చాలా హార్వెస్ట్ చేశాం కదా. అంటే కొంచెం పండినవన్నీ పక్కకు పెట్టానండి. ఎందుకు పెట్టాను అన్నది మీకు తర్వాత చెప్తాను. అలాగే మామూలు నిమ్మ, ఇది చైనా నిమ్మ, ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేశాం కదా. వీటిల్లో బాగా పండిన సీడ్లెస్ నిమ్మ పళ్ళు, ఇవి కొంచెం దోరగా ఉన్నాయండి. ఇవి బాగా పండినవి, మంచి ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నమాట ఈ పళ్ళు. అలాగే వీటికి మా గార్డెన్లో తమలపాకులు కొన్ని జత చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న కోదండ రామాలయంలోని ఆంజనేయ స్వామికి వేయాలని నేను దండ తయారు చేస్తున్నానండి. ఇదిగోండి, చక్కగా నిండుగా మంచి ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయో. మా గుళ్ళో ఆంజనేయ స్వామికి ఇంత పొడవు మాల అయితే సరిపోతుందండి. అందుకని ఎన్ని పళ్ళు పడతాయో అన్ని వేసి కడదాము అని చెప్పేసి, అలాగే మా గార్డెన్లో తమలపాకులు ఒక 3-4 పళ్ళు వేసాక అప్పుడు ఈ తమలపాకులు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సీడ్లెస్ నిమ్మ మేము మా గార్డెన్లో వేసి 3 ఏళ్ళు అయ్యిందండి. ఆ 3 ఏళ్ళ నుంచి వేసిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పళ్ళు ఉంటాయి ఆ చెట్టుని. ఇదేనండి ఆ స్వీట్ నిమ్మ, సీడ్లెస్ నిమ్మ మొక్క. చెప్పాను కదండి, నిన్న అది వీడియో షూట్ చేస్తూ హార్వెస్ట్ చేశాను. నిన్న హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆ మొక్క ఎలా పెంచాలి ఏంటి అన్నది, ఆ కేర్ అంతా కూడా నేను చెప్పాను. ఈ సీడ్లెస్ నిమ్మ మనకి హెల్త్ పర్పస్గా కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఒక్క పండు తిన్నామంటే చాలు, మనకి మొత్తం ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. అలాగే నిమ్మలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో ఈ పండులో కూడా అలాంటి మంచి మంచి ఔషధ గుణాలు ఉన్నాయటండి. ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ వేస్తారు కదండి ప్రీతికరంగా. అలాగే ఇవి నిమ్మ పళ్ళు, అంటే సీడ్లెస్ నిమ్మ పళ్ళు అంటే కొంచెం మనకి ఆ కమలాలు అవి ఎలాగో ఇది అటువంటిదే. ఈ నిలువుగా కూర్చడంతో ఎక్కువ కాయలేం పట్టట్లేదండి. 3 కాయలకి ఒక్కొక్క తమలపాకు వేస్తున్నానండి. అంటే తమలపాకులు కూడా ఆంజనేయ స్వామికి ప్రీతికరం కదా. ఇవి కూడా మా గార్డెన్లోవేనండి. పెద్దగా ఉండదు, అది కొద్ది కొద్దిగా ఇప్పుడే ఎదుగుతుంది. చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఈ సీడ్లెస్ నిమ్మ. అలాగే స్వీట్ నిమ్మ అంటారు. చక్క తొక్కతో సహా తినేయచ్చండి ఈ పండు. తొక్క తీయాలని ఏమి ఉండదు, లోపల పలుపు చక్క మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. అటు పులుపు కాదు, ఇటు తీపి కాదు, ఆ లైట్ వగరు, మనకి మంచి ఫీల్ వస్తుందండి. అంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారండి ఈ పండుని. ఆ చెట్టు నిండా గుత్తులు గుత్తులు కింద కాసేసినాయండి పళ్ళు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూనే ఉంటాము, అయినా కానీ చాలా పళ్ళు ఉన్నాయి నిన్న హార్వెస్ట్ చేసినప్పుడు. అందుకని ఎక్కువ ఉన్నాయి కదా అని ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఇచ్చానండి. ఇచ్చి ఇంకా ఉన్నాయి కదా అవి గుళ్ళో దేవుడికి ఇలా దండ కట్టిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు ఈ దండ కడుతున్నాను అనమాట. మన ఇంట్లో పండిన పళ్ళతోటి ఇలా దండ కింద అవి చేసి ఇచ్చామనుకోండి, మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఆ పొడవుగా కాయలు ఉండటంతో జస్ట్ ఇలా అనేసరికి మనకి చాలా సులువుగా దండ తయారైపోయింది. కాయ బరువు ఉంటుంది కదండి ఎంతో కొంత, అందుకని 2 పేటలు వేసాను అనమాట దారం. సూది కూడా పెద్ద సూది తీసుకున్నానండి, అందుకని గుచ్చడానికి కూడా ఈజీగా ఉంది.
ఇలాగా మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన ఈ సీడ్లెస్ నిమ్మ ఈరోజు శనివారం అండి. శనివారం పూట మా ఊళ్ళో వేడుకగా సాయంత్రం నక్షత్రహారతి చాలా బాగా జరుగుతుందండి. రాముల వారికి మొత్తం మిగిలిన అన్ని దేవుళ్ళకి కూడా నక్షత్రహారతి అలా డిఫరెంట్ హారతులన్నీ ఇస్తారండి. పంచహారతి, పూర్ణహారతి, కుంభహారతి ఇలాగా. ఆ హారతి అంతా అయిపోయాక భక్తులకి పంచడానికి బాగుంటుందని స్వామివారిని ముందే అడిగానండి. పంతులు గారిని అడిగితే అలాగేనమ్మా తప్పకుండా తీసుకురండి, ఉదయం స్వామికి దండ వేశాక సాయంత్రం నుంచి మనం భక్తులకి పంచుతాము పళ్ళు అని అన్నారు. అందుకని గుళ్ళో ఇవ్వడానికి అని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట అండి. ఇప్పుడు నేను ఇస్తే చక్కగా స్వామికి అలంకరించాకండి సాయంత్రం దీపం నైవేద్యం అన్నీ అయిపోయాక ఇక ఇది అందరికీ కూడా భక్తులకి ప్రసాదం కింద పంచుతారండి ఈ పళ్ళు. ఇంకా తామలపాకులు అయిపోయినాయి, దండ పొడవు కూడా బాగానే వచ్చింది, ఇంకా సరిపోతుంది అనుకుంటున్నాను. ఇలా 3 పళ్ళకి ఒక్కొక్క తమలపాకు చొప్పున. ఇదిగోండి ఇంత దండ గుళ్ళో దేవుడికి వేయడానికి చక్కగా దండ రెడీ అయిపోయిందండి. ఈ నిమ్మపళ్ళు మధ్యలో చిట్టి చిట్టి తమలపాకులు భలే బాగుంది కదండి. ఇక గుళ్ళో ఇచ్చేస్తానండి దండ. ఇదిగోండి గుచ్చిన తర్వాత దండ ఇలా ఉంది. తమలపాకులు, సీడ్లెస్ నిమ్మపళ్ళు, ఇవి కొంచెం దోరగా ఉన్న పళ్ళు అండి. మా ఫ్రెండ్స్కి అది ఇస్తాను, చుట్టుపక్కల వాళ్ళకి. ఇవి మా గార్డెన్లో నిన్న టెర్రస్ మీద కోసిన మామూలు నిమ్మపళ్ళు. అలాగే ఇవి చైనా నిమ్మ అండి. మా ఇంట్లో కాసిన సీడ్లెస్ నిమ్మ స్వామి. ఇది దండగట్టి ఆంజనేయ స్వామి వారికి వేద్దామని, మీ చేతులతోటి వేస్తే బాగుంటుంది స్వామి. ఆయనైతే పరాయణ పూర్వారోహంతు పుష్పిని యదాహ పుండరీకాక్ష సముద్రస్య గృహాయమే. కరెక్ట్ గా సెట్ అయింది స్వామి దండ. భలే ఉంది స్వామి. ఈ పూలు కూడా పెట్టండి, మీరు పెట్టండి పర్వాలేదు. స్వామికి ఇక్కడ పుష్పం పెట్టండి, పైన పుష్పం పెట్టండి. ఆయనైతే పరాయణ పూర్వారోహంతు పుష్పిని యదాహ పుండరీకాక్ష సముద్రస్య గృహాయమే. పుష్పై త్వం సమర్పయామి. అవి ఇక్కడ ఉంచేసింది, పాదాల దగ్గర ఇలా ఉంచేసింది. శుభం. చాలా సంతోషం స్వామి. చక్కగా స్వామివారికి మా గార్డెన్ లో సీడ్లెస్ నిమ్మ దండ అలంకరించడం నాకైతే చాలా చాలా సంతోషం. అలాగే వేసుకున్నారు ఆయన చక్కగా. చూడండి ఆయనకి కరెక్ట్ గా మధ్యలో సరిపడా మధ్యలో ఆయన యాదృచ్ఛికంగా పెట్టాము, అది ఆయన సరిపెట్టుకున్నారు. ఆ తమలపాకులు కాయలు చాలా చాలా సంతోషం స్వామి. కోఇన్సిడెంట్ అన్నమాట. కొన్ని మనం మన భక్తి ప్రపత్తులకి దర్పణంగా ఉండే కొన్ని ఇలాంటి సంఘటనలే మనకి చాలా సంతృప్తినిస్తాయి. దానివల్ల ఏంటంటే మనం చాలా ఆత్మానందాన్ని పొందుతాం అన్నమాట. అనుకోకుండా స్వామి అసలు ఇవాళ నేను అసలు కడదామని అనుకోలేదు. ఎక్కువ పళ్ళు ఉన్నాయి కదా, చక్కగా పండినవి ఆరెంజ్ కలర్ లో స్వామి వారికి నివేదిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకురావడం, మీరు సరే అనడం, ఇలాగే సమర్పించుకోవడం చాలా చాలా సంతోషం స్వామి. జయశ్రీమన్నారు. యాక్చువల్ గా మీరు దండ కట్టినప్పుడు నేను చూస్తే దండ పెద్దది వచ్చింది కాబట్టి 2 పొరలు వేద్దాం అనుకున్నాను. 2 పొరలు వేసినా కూడా 2 సమానంగా కూడా రాకుండా తీసి అలా వేసడం వల్ల కరెక్ట్ గా మీకు దండ కరెక్ట్ గా. అది కూడా స్వామి పెద్ద పళ్ళు కిందకు వచ్చినాయండి, చిన్న పళ్ళు పైకి వెళ్ళినాయి. అదొకటి ఆ మహత్యం. రెండోది ఏంటంటే చూస్తే స్వామి నిండుగా సంతృప్తిగా కనబడటం కూడా అది మన అదృష్టం. అది మనం అలా సేవించుకోవడం అనేది స్వామిని మన అదృష్టం. సంతోషం స్వామి. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.